హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుధాకర్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మన టీము మన ఛానల్ బాగా పెరగాలంటే ఒకరినైతే బలి అడిగినారు ఫ్రెండ్స్. అందుకోసమనే వాడిని బలి ఇస్తున్నాము. దీని మీద అయితే ప్రాంక్ చేసినాం ఫ్రెండ్స్. వీడియో అయితే అల్టిమేట్గా వచ్చింది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకున్నారు, లైక్ చేయకున్నారు. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. అది ఎవరో కాదు, మన టీంలో ఉన్న వీని మీద అయితే బలి అయితే మన టీంకి, మన ఛానల్ కోసం బలి అయితే ఇచ్చినాం. వీడియో అయితే అల్టిమేట్గా వచ్చింది ఫ్రెండ్స్. ప్రాంక్ అయితే ఈ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మరి సామ్కి ఫోన్ చేయి. కొద్ది బ్లడ్, ఎంటికీలు, ఇంకోటి చిన్న పెడతాను. ఇది వద్దులే. ఎట్లా మొక్తావు చూపి నాకు. శ్రద్ధతో చూడు, ఇట్లా కన్ను ముచ్చుకుంది. శ్రద్ధతో చూడు. శ్రద్ధ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ముందుకి వెనక్కి చూడు. వాళ్ళు నిజం స్వామి ఎవరు వద్దు వద్దురా వద్దురా. కన్ను ముచ్చుకో. ఛానల్ బాగా కావాలా స్వామి? మా ఛానల్ వదిలే స్వామి తప్పేది స్వామి. ఎవరికి? అన్నకే చెప్పలేదు ఇంకా ఇప్పుడు. అందుకే ఊరికే నేను వేరే పిల్లని మాట్లాడింటి. వాడు వస్తానండి, వీడు వచ్చాను కరెక్ట్ టైంకి. ఇంకా వీడియో సరిపోతాలే, చీకటి అవుతుంది. ఇంకా వీడియో దొరికానమాట. ఇంకా ఎవరో ఎందుకు, ఇంకా వీడియో తీసిపోయి ఇస్తే అయిపోయి కదా అని ఫోన్ చేసా స్వామికి. అన్ని తెచ్చావు కదా, కూర్చోబడ్డా. వద్దు అంటే లాస్ట్ అవకాశం అన్న పోతే పోండి. ఎందుకంటే బ్లడ్ ఏమైనా పడితే ఇబ్బంది. పడుకో. మరి సామ్కి ఫోన్ చేయి. ఇట్లా తిరిగి కూర్చో. ఇట్లా మకం చేయాల. ఇట్లా ఏం లాస్ట్ ఐటమ్ ఏమన్నా ఇట్లా తిరిగిరా. ఏమన్నా తింటావా? ఇంక లాస్ట్ నీకు ఇది సామాన్. నీవే అడగబ్బా. ఇట్లా తిరుగు. ఇట్లా ఇక్కడ మకమే సూర్యునికి డైరెక్ట్ కూర్చుంటే నీకు పెద్దగా ఏం కాదు, మళ్ళీ ఇబ్బంది. ఎట్లా వచ్చేది ఇట్లా అంటారంట సారి. ఏం లేదు వీనికి ఇంకా చెప్పిడి ఏం లేదు. ఏం లేదు.
ఇచ్చినాడు వీనికి ఆల్రెడీ కూడా పెట్టిన వీనికి తెలియదు తాయెత్తి పెట్టేసిన చిలికి స్వామి వస్తానని చేస్తే డబ్బులు పంపి. స్వామి వాడిని మా ఇంటి దగ్గర ఓ పిల్లని మాట్లాడింటి పైన ఉన్నవాడిని వాడు వస్తానని చెప్పిండా ఇంకా కరెక్ట్ వీడు వచ్చాడు ఈరోజు పాపం. ఇంకా వీడైతే ఎట్లా కొన్ని వీడియోలో ఉన్నాడు, ఇప్పుడు లేపినా ఎవరు ఏం పట్టించుకోరు. అట్లానే కాదు వీడియో మనకి ఇప్పుడు వస్తానని చెప్పాడు కదా, ఇంకా మీరేమైనా ఎందుకు? ఇంకా అదే వీడినే లేపితే ఊరికి ఇబ్బంది ఉంది, గట్టిగా చెప్పులే. వస్తానా అదే మరి వస్తానంటే అది తాయెత్తు కడితే మన కల్లా సెట్ అవుతాడు అనమాట. తాయెత్తు ఆల్రెడీ తెచ్చాను, తర్వాత వీనికి తెలియకుండా పెట్టినా వీని దగ్గరే, మనకు తెలియదు. ఇంకా తీసి ఆ ఒకటే నువ్వు షార్ప్ అంటే చేసి పెట్టుకో స్వామి చెప్పా. షార్పే ఉంది ఇది అంటే వింది కొద్దిగా ఇదేంది కొద్దిగా బ్లడ్, ఇంకా ఎంటికీలు, ఇంకోటి విని ఈపుకి ముడుతుందా లేదా? ఏంటి ఇట్లా రుద్దితే వస్తారు అది మొత్తం. కానీ తేడా వస్తే వద్ద గులాబ్ పువ్వు అవుతుంది. ఇప్పుడు ఉడుకుందా లేదా? మరి ఉడుకు తెప్పించుకోవాలి నువ్వు కొద్దిసేపు. వీని బట్టలు కొద్దిగా చించుకునేది, ప్యాంటు కొద్దిగా చించుకొని ముందర తెమ్మని వెనక్కి తెమ్మని. ఏంటి వెనక పక్కే తీసుకోవాలి, ఇంకా ముందొద్దు. పెద్దగా లేవు, వీడు ఇస్తాం 2 వద్దులు ఏమన్నా ఎందుకు లేదు. స్వామి చెప్పినాడు నీకు నీ నుంచి ఏమన్నా కొద్దిగా రక్తం తీయాల, మన కదా మా మాట నువ్వు కదా రానంటావు ఏమనంటే. అందుకే స్వామి ఏమన్నాడంటే వాడు మాట వినేటట్లు చేయాలంటే 1 నుంచి కొద్ది బ్లడ్, 1 బట్టలు కొద్ది తీసుకొని 1 జుట్టు ఈ పెనక అది ఏకి వాళ్ళది మురికి ఇవన్నీ తీసుకొని కొద్ది చేసినామనుకో ఇంకా మనం చెప్పిన మాట వింటావు. ఇంకా మరి ఏంటి బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వచ్చింది ఈరోజు? స్వామి చెప్పినాడు నువ్వు బ్లాక్ అండ్ బ్లాక్ వాడు అది మ్యాచ్ చేయాలా, నువ్వు ఇట్లా నువ్వు కరెక్ట్ స్వామి చెప్పిన మాట ఏదో స్వామి పంపించినట్టు ఉన్నాడు. నేను స్వామి చెప్పా వాడు ఎట్లయినా వస్తాడు చూడి రేపు అని చెప్పా, నువ్వు కరెక్ట్ వచ్చేసావు తెలుసా. నువ్వు ఒక వీడియోకి వేసుకొచ్చావు దీన్ని, స్వామి చూసాడే అవే బట్టల మీద వస్తాడు చూడవాడు అంటే మేము నమ్మలేదు. అవే బట్టల మీద వచ్చావు తెలుసా. వాడు కావాలనే పోయాడు తెలుసా కర్ణాటకకి తెలుసు, వాడిని రప్పినని చెప్పా. వానికంటే నువ్వు బాగా చేస్తావు కానీ కొద్దిగా నీ నుంచి ఏదో ఒకటి చిన్నదైనా కోసియాల, నువ్వు బ్లడ్ వచ్చేటట్లా ఏది కోసిస్తావు. వద్దొద్దు వాడు అది మతి తప్పిపోతాడు మళ్ళీ అడుగుతున్నామని. కాదు లాస్ట్ ఏమన్నా తింటావా చికెన్ కానీ ఏమన్నా? ఏం కాదు మన ఛానల్ కోసమే కదా, ఏం కాదులే. ఇది తిక్కుకో ఫస్ట్, సబ్బు దిక్కుకో, కొద్దిగా సబ్బు దిక్కుకో. ఏడగోయాల నీకు ఆడ తిక్కుకో, సబ్బు బాగా తిక్కుకో, కొట్టులే నేను చెప్తున్నా. సాము వచ్చేంత వరకు ఉండరా. చూడకూడదు నువ్వు ఊకుండా. చెప్పు వద్దును అతను నేను వేస్తానులే. సన్న కాటు పెడదా ఊకు లైట్ గా ఊకు చిన్న పెడతాను. ఇది వద్దులే, ఊకు లైట్ కాటు పెట్టాలా నీకు తెలు. అది తీసుకోలేంటే
మళ్ళీ ఆడుకోసాలా ఆడిస్తావు వద్దునా ఏంటి బలి మన ఛానల్ కోసము కొద్దిగా బలి ఇస్తే కొద్దిగా బాగా తొందరగా ఫేమస్ అవుతాము. ఆడిద్దాం చెప్పు. ఫేమస్ కాలో మళ్ళీ ఆడిద్దాం. ఇది వద్దు లెక్కపాలు చూసే వాళ్ళకి సాము వచ్చేంత వరకు దాబెట్టు మళ్ళీ ఇబ్బంది. సాము కత్తి దొరకడం లేదు నాకు ఆల్రెడీ అది ఉడికి తర్వాత కుక్కర్లకి కొద్దిగా అది అందరిని బయట పంపించింది కాదు సబ్బు దిక్కుకో బాగా మా ఇంట్లో రక్తం కాదు. దానికి మరి సినిఫెన్ బట్ట వేసలేమా? ఎందుకు వేసింది ఈ బట్ట? దానికి మరి దానికి అప్ప స్వామి ఏం చెప్పాడా? ఎల్లో కలర్ ఉండాలా, కొద్ది ప్యాచ్ ప్యాచ్ వైట్ ఉండాలి అంతే. ఎందుకంటే కనపడకుండా ఏడాది చుట్టి పాడేసేది అట్లా. ఇవన్నీ తీసే ఇంకా ఒక సబ్బు సార్లే తిక్కుకో బాగా. ఆడేస్తావా వేరే కడిస్తావా? ప్లీజ్ నన్ను వదిలే. మరి మన ఛానల్ కోసం కదరా, నువ్వు ఏమని చేశారంటే ఎట్లా? మరి కొంచెం బాగోదు అనమాట. ఏం చేసేది కాదు, నువ్వు బాగా గట్టిగా దిక్కోవాలా. ఫోన్ చేస్తుంటా సామ్ ఫోన్ చేయి. నువ్వు సామ్ వచ్చినప్పుడు మంచిగా గౌరవించి స్వామి మా ఛానల్ బాగా కావాలని మొక్కు. ఫస్ట్ మొక్కు. ఎట్లా మొక్కుతావో చూపి నాకు. ఓం శాంతి మనశ్శాంతి విజయ శాంతి డిస్కో శాంతి. మా చెప్పల్లా మన స్వామి మా ఛానల్ బాగా క్లిక్ కావాలని ఒకసారి చెప్పు. కళ్ళు ముచ్చుకొని చెప్పాలా. ఏ కొద్దిగా ఆగరా. అదే అది ఇదిలా ఇలా చెప్పు. గట్టి చెప్పాలరా. సాము వచ్చినప్పుడు తిడతాడు ఇట్లా. నువ్వు గట్టిగా చెప్పు ఇప్పుడు ఒకసారి, మళ్ళీ తర్వాత భయపడకూడదు. గట్టిగా చెప్పు, కన్ను ముచ్చుకో. స్వామి మా ఛానల్ బాగా కావాలా, నేను ఇచ్చే అదంతా మంచిగా జరిగేటట్లా చేయడే అని చెప్పు. కళ్ళు ముచ్చుకో. నా జీవితం పోయినా పర్లేదు, 1000 అన్నోళ్ళన్నా బాగుండాలా అని చెప్పు. చెప్పు నువ్వు ఎట్లయినా చెప్పు. మా ఛానల్ బాగా కావాలా, ఇది మా ఛానల్ బాగుండాలా, నేను లేకున్నా పర్లేదు, నా జీవితం పోయినా సింధలేదు, అన్నోళ్ళ జీవితం బాగుండాలి స్వామి అని మొక్క అంతే. స్వామి మా ఛానల్ బాగుండాలా, నన్ను లేకున్నా. కొద్దిగా ఆగు, దేవుని మొక్కలు ఏంది సాము రాకముందరే లే. చెప్పు చెప్పు. సాము వచ్చే టైం అయింది, నువ్వు బాగా చెప్తున్నావు. చెప్పు సాము వచ్చే టైం అయింది. స్వామి మా ఛానల్ బాగుండాలా, నన్ను లేకపోయినా సింధలేదు, మా అన్నలు బాగుండాలా. మంచిగా మొక్కు. ఏంది అట్లా కళ్ళు తెరుచుకోడు మధ్యలో. చాలా ఇది మన ఛానల్ కోసం. ఇది మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తాము మేము బాగా అయితే అనుకో, నువ్వు లేకున్నా పర్లేదు. 10 లక్షలు 20 లక్షలు అయినా ఇస్తాము. మంచి మొక్కు. స్వామి మా ఛానల్ బాగుండాలా, నన్ను లేకపోయినా సింధలేదు, మా అన్నలు బాగుండాలా. యాయన్నోళ్ళ పేర్లు చెప్పు. సుధాకర్ అన్న, కేపాలన్న. సుధాకర్ అన్న, కేపాలన్న. అన్నయ్య 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 అన్నయ్య. అది మీ ఇంట్లో వాళ్ళకి. డానిగాడు వద్దా? పడొద్దా? పడొద్దా అంటే చెప్పు. పడొద్దంటే నిన్నే బతికిస్తాము. వాడిని లేపుదాం, వాడిని లేపుదాం. ఓకే వాడిని కాదు, వాడిని ఇద్దామా నిన్ను ఇద్దామా? వాడిని ఇద్దామా? ఓకే నీ బదులు చెప్పు, నోటితో చెప్పు. తలకాయ కాదు. ఇప్పుడు నిన్ను లేపే బదులు వాడిని ఇద్దామా అని చెప్పు, లేకపోతే నీవే ఇస్తావు. ఏంది ఏమిస్తావు? ప్రాణం వందేది ఇద్దామా? వాంది రక్తం ఇద్దామా, నీది ఇద్దామా అంటే నాకు వాంది ఇద్దామా? వాడిని ఎట్లా పిలుచుకొని వస్తావు మరి? ఇప్పుడు సాము వస్తాడు, ఏం చెప్తావు? నీవే సాముతో మాట్లాడతావా? 10,500 పెడతావా? పిల్లగాడు డబ్బులు ఆడుంటే పాపం. అమ్మ కూడా వచ్చింటాయి మన దగ్గర. అమ్మ కూడా వచ్చిందా? ఏమన్నా డబ్బులు దాబెట్టావు? ఆ డబ్బులు ఏమన్నా దాడి పెట్టావు? టైం వేస్ట్ అయితే సాము వస్తాడు. రా నాయన, సాము వస్తాడు. నువ్వు ఏందనుకునేవే ఉడ్డికి కొద్దిసేపు ఆగు. వాడు డిసైడ్ కానీ ఏం చెప్పు. నేను ఇద్దామా వాడిని ఇద్దామా? వాడిని నువ్వు బతుకుదామని వెళ్ళి పాపం వెళ్ళి నిజం చెప్పు. వాడిని ఇద్దామంటే నువ్వు తోలుకొని రావాలా. ఎట్లా తోలుకొస్తావు చెప్పు. ఎట్లా తోలుకొస్తావు? అని ఏం చెప్పి తోలుకొస్తావు?
ఆయన పిలిచాడా పిలుచుకొని వచ్చి ఇవన్నీ చెప్పకూడదు నువ్వు ఇట్లా చేస్తారని. ఇప్పుడు నువ్వు సబ్బు తిక్కినవే, ఇప్పుడు కొద్దిగానే తీయాల్సిందే. దీంట్లోనే చూడు మొక్కం చూడు కనబడుతుంది లేదా? ఎవరి ముఖం కనపడుతుంది చూడు, ఎవరి ముఖం కనపడుతుంది బాగా చూడు, ఎవరి ముఖం కనపడుతుందో వాళ్ళ పేరు చెప్పు చెప్పు బాగా శ్రద్ధతో చూడు, ఇట్లా కన్ను ముచ్చుకుంది, శ్రద్ధతో చూడు, శ్రద్ధ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చూడాలా కొద్దిగా వాడికి ఎవరు కనపడతారో వాళ్ళని వాడు చెప్పు పట్టుకొని వస్తాడంట వాడే. చూడరా బాగా చూడు, పట్టుకొని ఇవే చేతులతో పట్టుకో. అట్లాగానే చేస్తాను నేను. కళ్ళు ముచ్చుకొని బాగా ఫోకస్ చేసి నువ్వు కళ్ళు ముచ్చుకో బాగా, నీ కళ్ళకి ఎవరు కనపడ ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకొని స్వామి ఎవరు గుర్తు తెప్పిస్తారో వాళ్ళు కబలి రా అట్లా చెప్పు. లేదంటే రా కబాలి రా కబలి వచ్చి కసు ఒక 5 సార్లు చెప్పు అట్లా కళ్ళు ముచ్చుకో. అప్పుడు నేను తెరుసు అన్నప్పుడు తెరుసు గట్టిగా చెప్పు, చెప్పు అది సూత్రము. రా కబలి రా వచ్చి కసునుఫో 5 సార్లు చెప్పు. కబలి రా కసునుఫో రా కబలి రా కసునుఫో రా కబలి రా అనుకున్నారా కబలిరా కసునుఫో ముచ్చుకో. నేను తెరుసు అన్నప్పుడు తెరుసల్లా నువ్వు నేను ఇది పెడతాను అప్పుడు చూడాలి, నువ్వు ఎవరు కనపడితే వాళ్ళని చెప్పు. కబడ్డీ కాదురా నాయన, కబాలి. ఒక మరి ఫస్ట్ నుంచి ముందుకి వెనక్కి ఇట్లా లైట్ గా అట్లా కసునుఫో రా కబలి రా కసునుఫో రా కబలి రా కసునుఫో రా కబలి రా కసునుఫో ఎక్కువ చెప్పొద్దు. ఇప్పుడు దీంట్లో చూడు వచ్చి కష్టం దీంట్లో కన్ను ముంచుకో. దీంట్లో చూడు ఎవరు చెప్తే వాళ్ళ పేరు ఎవరు కనపడితే వాళ్ళ పేరు చెప్పాలి చూడు. ఇప్పుడు చూడు బక్కల్లో చూడు బాగా ఫోకస్ ఎవరు కనబడతారు కనపడినా ఎవరు కిషోర్ వాడే కనపడినాడు కదా, షూర్ కదా. మరి స్వామి చెక్ చేస్తాడు నిన్ను వచ్చి సేమ్ ఇట్లనే, వాడు కాదని తెలిసిన అనుకో నేను లేపుతాడు. బాగా చూడు వాళ్ళు నిజం స్వామి ఎవరు కనపడి వద్దు భయ అనకూడదురా. ఇప్పుడు అంతా నువ్వు సగం ప్రాసెస్ చేసుకున్నావు. పెద్దలు అవి స్వామి మన ఛానల్ కోసం చేస్తానన్నాడే. నువ్వు ఇప్పుడు ఎవరు కనపడరు నీ జాతి చెప్పు, ఎవరు కనపడరా? పక్కా కదా, పక్కా. ఇది ఒక్కసారి చూడు, నరసింహగడ్ గానీ లేకపోతే వాడు ఆయన ఎవరైనా కనపడరా? వీడే కనపడినాయి కిషోర్ గడ్. చూడు మళ్ళీ ఒకసారి కన్ను ముచ్చుకొని చూడు, బాగా చూడు, దగ్గర పెడతాను చూడు బాగా. వద్దు కిపాల్ వాడు నువ్వు చూడు ఏమి ఏమొద్దు కిషోర్ గడా మరి అది కాదు మత్తు వచ్చేటట్లు ఉండదు కదా బట్ట అద్దె ఇట్లా దగ్గర ఏం కాదు, అది కొద్దిగా పండుకున్నట్లు అనిపిస్తుంది. ఏం కాదు కొద్దిగా అది స్వామి ఇచ్చిన సెట్ కలిపాను దాంట్లో మత్తు వాసన పీల్చాలి అని పిలుసు గట్టిగా చెప్పు. ఏంది గట్టిగా మాట్లాడ మంచి స్వామి ఆడ ఇంటుంటాడు. నువ్వు ఇదొకసారి వానికి ఏమో సౌండ్ వినిపిస్తుందంట గట్టిగాను సౌండ్ వస్తుందా?
వద్దురా చెప్పేంత ఏమి మరి మన ఛానల్ ఏం వాసన వచ్చా ఇది వాసన యాది వస్తుంది దానికని వాసన వస్తుందా లేకపోతే ఎవరు స్మెల్ వస్తుంది ఈ మంచి చెమట వాసన వస్తుందా ఎవరు చెమట వాసన వస్తుంది దీంట్లో చెమట వాసన ఎవరు వస్తుంది దానికంత వస్తుందా లేదంటే పక్క కదా గట్టిగా మాట్లాడు స్వామి నువ్వు మాట్లాడేదల్లా ఇంటుంటాడు తెలుసా నీకు తెల్లది పక్క ఎవరిది వస్తుంది చెప్పు నీ జాయిది చెప్పు పక్క కదా డానీది అంట మరి ఎట్లా ప్రాసెస్ ఇవన్నీ నువ్వు ఇంకోటి ఉత్త కవర్ స్వామి ఇదే ఇచ్చింది పేపర్ నాకు దీంట్లో నుంచి ఇప్పుడు ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా దీంట్లో నుంచి ఎవరు కనపడితే వాళ్ళ పేరు చెప్పు నువ్వు మరి నువ్వు అబద్ధం మాత్రం చెప్పొద్దు దాంట్లో ఇట్లానుగా కన్ను ముచ్చుకో కన్ను ముచ్చుకో దీంట్లో నుంచి ఇంట్లో నుంచి చూడి ఎవరు కనపడతారో నీ జాతి చెప్పు ఇప్పుడు ఫైనల్ టచ్ ఇది చెప్పు బాగా చూడు శ్రద్ధతో చూడాలా నీకు ఎవరు కనపడిస్తున్నా బాగా శ్రద్ధతో చూడు ఎవరి పేరు చెప్తావో చెప్పు వాళ్ళే డిసైడ్ అవుతారు ఎవరు కనపడరా గట్టి చెప్పు కిషోర్ గాడు అశోరా వాడినే ఇద్దామా దీంట్లో నుంచి కూడా కనపడాడు స్వామి ఇంటుంటాడు చూడు ప్రతి తింటాడు స్వామి వాడే కిషోర్ గాడే పక్క కిషోర్ గాడు అంటే డానీ గాడే కదా పక్క కదా దాంట్లో పెట్టి మరి సంగ మొక్కు స్వామి మా ఛానల్ బాగా కావాలా వాడిని బలి ఇచ్చినా మాకు ఎవరికి అనుమానం రాకూడదాను వాడిని ఇస్తాం కిషోర్ గారిని నన్ను వదిలేండి స్వామి అని చెప్పు తప్పైదా వాళ్ళకి వినపడుతుంటది గట్టి చెప్పు అలా నువ్వు బయటికి బలిస్తాము నన్ను ఎట్లా నన్ను క్షమించు ఏదో ఒకటి చెప్పు నన్ను క్షమించు స్వామి అని క్షమించండి మా ఛానల్ కోసం ఇదంతా మీరు బాగా చేయాలి స్వామి మీరు మా ఛానల్ కోసం మీరు బాగా చేయాలి స్వామి ఎవరిని అలా వాడిని ఇస్తాను స్వామి నేనే తోలుకొచ్చి నేను ముందుండి చేస్తానని చెప్పు స్వామి స్వామి కిషోర్ తడపడద్దు ఒకటే పరే వాళ్ళ పేరు అన్ని చెప్పిడే వాడినే ఇస్తాము నేనే తోలుకొస్తానా అని చెప్పు స్వామి మా ఛానల్ ని బాగా స్వామి ఈ తప్పేం స్వామి కిషోరాన్ని ఇస్తాం స్వామి సుధాకరన్న కేపరన్న బాగుండాలి స్వామి 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 చరణ్ స్వామి నా పేరు నేను వదిలే స్వామి తప్పేం స్వామి తప్పైదని నేను కొద్దిగా చదువుకుంటాను మా ఛానల్ నోటి క్లిక్ చేయి వాడిని లేపేస్తాను లేపుతాంలే వాడిని స్వామి తప్పయ్యే స్వామి వాడిని లేపుతాము కంపల్సరీ అని చెప్పు స్వామి మా ఛానల్ బాగుండాలా అన్నీ చెప్పు ఇప్పుడు చెప్తావు కదా నీకేం గుర్తొస్తే చెప్పు కానీ అన్నీ మాత్రం ఇస్తానని చెప్పు స్వామి మా ఛానల్ బాగుండాలి స్వామి నేను లేకపోయినా సింతి లేదు మా సుధాకరన్న మా కిషోరానికి బలి ఇవ్వాలి స్వామి తప్పేం స్వామి చెప్పు నన్ను వదిలే స్వామి